నేపాల్‌లో స్టూడెంట్స్ మొత్తం ఎదురు తిరిగి గవర్నమెంట్‌ని మొత్తం కూల్చేశారు. నమ్మశక్యంగా లేదు కదా! అలాగే జరిగిందండి. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా సరే స్టూడెంట్‌కి భయపడాల్సిందే. పబ్లిక్‌తో పెట్టుకుంటే ఎలా జరుగుతదో మొత్తం చూపించారండి నేపాల్‌లో. అసలు ఘోరంగా. ఎందుకంటే 15 సోషల్ మీడియాని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. అర్ధంతరంగా బ్యాన్ చేసి ఎలా ఊరుకుంటారండి పబ్లిక్ చెప్పండి? ఎప్పుడు ఏమైనా కావాలంటే ఖచ్చితంగా మనకు సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. వాటిని బంద్ చేస్తే పబ్లిక్ ఊరుకుంటారా మరి? అసలు విషయం ఏంటంటే రాజకీయ నాయకుల యొక్క కొడుకులు, కూతుర్లు మొత్తం లండన్‌లో చదువుకుంటూ, అమెరికాలో చదువుకుంటూ మొత్తం సోషల్ మీడియాలో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నట్టు పోస్టులు పెట్టడం. అది ఫుల్లుగా వైరల్ అయిపోయింది. నేపాల్ యువకులు తట్టుకోలేకపోయారు దీనికి మొత్తం. సో, అప్పుడు ఏం చేశారంటే ఫుల్ అటాక్ చేశారండి గవర్నమెంట్ మీద, పార్లమెంట్ మీద, సుప్రీం కోర్ట్ అసలు ఏం వదలకుండా మొత్తం నాశనం చేసి పడేశారు. అప్పుడు గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే పోలీసులు మొత్తం కాల్చేశారు. 15 మంది యువకులు చనిపోయారు. సో, ఎవరైతే ఆ ఆర్డర్ ఇచ్చారో ఆ డీఎస్పీని మాత్రం కుక్కని కొట్టినట్టు కొట్టారండి. ఆ రోడ్ మీద మొత్తం చనిపోయాడు. అక్కడే చనిపోయాడు. ఆ వీడియో కూడా పెడతాను. అండ్ పబ్లిక్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించారండి నేపాల్‌లో. దీనికి మన ఇండియా రాజకీయ నాయకులు కూడా భయపడాల్సిందే దెబ్బకు. పబ్లిక్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించారండి. సో, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి. ఏదైనా తప్పుగా మాట్లాడితే